ఆ తర్వాత ఇది పాల్ మిషన్, దీన్ని చిన్న నానో మిషన్ అంటారు. ఒక ఆవు కాడింటి ఇంచుమించుగా ఒక 8 ఆవుల వరకు ఇది చాలా బాగుంటుంది. ఈ పాల మిషన్ వల్ల చాలా మంది చాలా అపోహలు ఉన్నాయి. చాలా అపోహలు అంటే చాలా ఉన్నాయి. మేమైతే ఈ పాల మిషన్ ని ఇంచుమించుగా 10 సంవత్సరాల నుండి వాడుతున్నాం. మీరు మా ఓన్కి 10 సంవత్సరాల నుండి 7 బకెట్లతో కాదు 8 బకెట్లతో వాడుతున్నారు. 50 ఆవుల దగ్గర 8 బకెట్లతో వాడుతున్నాం. మాకు చాలా బాగుంది ఇది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, మనిషికి శ్రమ సేవ్ అవుతుంది. ఇంకోటి ఏమంటే పాలు దిగుబడి కూడా పెరుగుతుంది. ఫస్ట్ లో 4 రోజుల పాలు దిగుబడి తగ్గచ్చు, ఎందుకంటే కొత్తకి. మళ్ళీ ఆ తర్వాత మనము ఒక ఆవుకి మనం దూడ కానీ లేకపోతే నీళ్ళు తల్లి ఈ సేపు వదిలినాక 5 నిమిషాలు 2 నిమిషాలు అంటే 5 నిమిషాల్లో ఒకవేళ పాలు పిన్నామనుకో ఇంచుమించుగా ఒక 10% 20% వరకు పాలు ఎక్స్ట్రా ఇస్తుంది. అది కాకుండా తెలియకుండా పిండేది రాకుండా 10 నిమిషాలు 15 నిమిషాలు 8 నిమిషాలు ఆ మధ్య పిండామనుకో 5 నిమిషాలకు ఎక్కువ పెడితే ఇంచుమించుగా 10-20% పాలు తగ్గిపోతాయి. ఆ పాలు తగ్గే దానివల్ల పొదుగాపు కూడా రావచ్చు. దానివల్ల ఈ మిషనరీ యూజ్ చేస్తున్నాము. ఈ మిషనరీ మన దగ్గర 22 నుండి అవైలబుల్ ఉన్నాయి. ఇది అయితే అంటే 22,000 ఇంకా 22,000 నుండి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ఎంత దాకా ఉన్నాయి? 22,000 నుండి 60,000 70,000 80,000 వరకు కూడా ఉన్నాయి. ప్రతి వాళ్ళ ఫామ్ లో ఆవులు బట్టి. ఇప్పుడు 2 ఆవులు ఉంది అనుకో 2 నుండి 6 అయితే 22,000. దీంట్లో బార్గెన్ కూడా ఉంటుంది రైతు వస్తే. దీనికి పాలు పిండిన తర్వాత క్లీనింగ్ కి బ్రష్లు ఇస్తాము. ఈ బ్రష్ లో దీనికి ఆయిల్ ఇస్తాము. ఒక బకెట్ ఈ మిషన్ బ్రష్లు ఇంతవరకు ఈ మిషన్ కి అయితే ఇస్తాము. క్లీన్ చేస్తారు. దీనికి క్లీన్ చేసుకునే దానికి పాలు పిండింది ఒక 4 రోజులు 5 రోజులకు ఒకసారి దీన్ని ఇప్పిందన నీట్ గా లోపల ఇది మొత్తం పంచి కట్టేస్తుంది. ఫ్యాట్ అంతా ఫామ్ అయిపోతుంది. ఆ ఫామ్ అయినప్పుడు మనం దీన్ని ఇప్పిందన నీట్ గా దీంట్లో ఈ సైడ్ నుండి ఈ పక్క దీన్ని వేసి క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ సైడ్ నుండి దీంట్లో ఇట్లా పెట్టిందన ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. అది దీనికి ఈ మాదిరి వారానికి ఒకసారి చేసినాం అనుకో దీనివల్ల ఫ్యాట్ వేసిన కూడా పెరుగుతుంది. దీంట్లో ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది, దాంట్లోనే ఉండిపోతుంది. వారంలో ఒకసారి మధ్య చేసుకున్నాం అనుకో ఫ్యాట్ వేసిన పెరుగుతుంది. దీనివల్ల పొదుగువాపులు ఇంచుమించుగా మనం చేతితో పిండే కంటే మిషన్తో పిండితే పొదుగువాపులు కూడా తగ్గుతుంది. దీంట్లో ఇంకా అడ్వాన్స్ అంటే ఒక 10 నుండి 12 మిషన్ల వరకు 12 ఆవుల వరకు ఈ మిషన్ ఎన్ని ఆవులు? ఈ మిషన్ లో ఒక ఆవు కంటే 8 ఆవుల వరకు 7 ఆవులు 8 ఆవుల వరకు కూడా పిండుకోవచ్చు. కంటిన్యూగా పిండుకోవచ్చు. దీంట్లో అయితే డోకా లేదు. దీనికంటే కొద్దిగా అడ్వాన్స్ అనుకుంటే ఇక్కడ ఇంకో మిషన్ ఉందా చూడండి. ఇది హాఫ్ HP బెల్ట్ డ్రైవ్ తో వస్తుంది. 4-in-1 గా వస్తుంది. దీనికి మనం కావాలనుకుంటే ఒక HDB బిగించుకోవచ్చు. ఆవులు కడిగేదానికి మిషన్ బిగించుకోవచ్చు. అట్లా లేదు మన దగ్గర కరెంట్ ప్రాబ్లం ఉంది. కరెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఇంజిన్ ఇదిగా ఇక్కడ ఉన్నా చూడండి ఈ ఇంజిన్ బిగించుకోవచ్చు. HDB బిగించుకున్నాం అనుకో HDBకి బెల్ట్ మార్చుకొని ఆవులు కడుక్కోవచ్చు. ఆ తర్వాత అదే బెల్ట్ తో పాలు పిండుకోవచ్చు. అదే బెల్ట్ తో ఇంజిన్ కి వేసుకున్నాం అనుకో కరెంట్ పోయిన టైంలో ఇంజిన్ స్టార్ట్ చేసుకుని ఇంజిన్ తో కూడా పాలు పిండుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చిందన్న 32,000 ఉంటుంది. దీంట్లో కూడా బార్గెన్ ఉంటుంది. ఇది ఒక 5 ఆవుల నుంచి ఒక 12 ఆవుల వరకు యూజ్ అవుతుంది. దీనికంటే మాకు 12 కాదు 20 దాకా ఉన్నాయి, నాకు 40 దాకా ఉన్నాయి అంత పెద్ద రైతుల కోసము. మళ్ళీ దీనికంటే కొద్దిగా అడ్వాన్స్ ఇంకా అడ్వాన్స్ ఇది 2 HP. దీని వ్యాక్యూమ్ 400 LPM వ్యాక్యూమ్ వస్తుంది. ఇది చిన్నదైతే 250 LPM. అదైతే ఇంకోటి అయితే ఇప్పుడు చూపించినాను చూడండి అదైతే 300 LPM. ఇది 450 LPM తో వస్తుంది. 2 HP ఇస్తాం మోటార్. దీనికి 2 HP మోటారు 450 LPM విత్ ఇంజిన్ తో ఇస్తాము. ఇది ఇంజిన్ లేకుండా ఒక బకెట్ మోటారు పంపు అయితే 40,000తో ఇస్తున్నాము. ప్లస్ ఇంజిన్ అంటే ఒక 8,000 ఎక్స్ట్రా అవుతుంది. ఆడేసి మళ్ళీ ఇది ఒక ఆవు కంటే
ఇంచుమించుగా 40-45 ఆవుల వరకు యూజ్ అవుతుంది ఇది. కంటిన్యూగా 40-45 ఆవులు కంటిన్యూగా 40-45 ఆవుల వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక బకెట్ వేసుకోవచ్చు, 2 బకెట్లు వేసుకోవచ్చు, 3 బకెట్లు అయినా ఇది సపోర్ట్ చేస్తుంది. దీనికి 3 బకెట్లు ఒకేసారి 3 బకెట్లు ఒకేసారి 3 ఆవుల దగ్గర ఒకేసారి పాలు పిండుకోవచ్చు దీంతో వస్తే. దానివల్ల మూడైనా సమాలిస్తుంది, 4 అయినా కూడా సమాలిస్తుంది. కానీ 3 బకెట్లతోనే మేము దీన్ని ప్రిపేర్ చేస్తాము. అదే దాని కెపాసిటీ బట్టి ఉంటుంది. దాని కెపాసిటీ బట్టి. ఆ తర్వాత డైరీ రంగంలో మూడోది ఇది బ్రష్ కటర్. ఈ మ్యాన్ పవర్ తగ్గించడానికి కోసం ఈ బ్రష్ కటర్తో మేము ప్రతి ఒక్కరికి బ్రష్ కటర్ సజెస్ట్ చేస్తాం. ఎందువల్ల అంటే మేము కసువు కోసినప్పుడు మాకు 10 ఆవులు ఉన్నాయి, మాకు చాలా కష్టం అవుతుంది కొడులతో కోసేది, మాకు బ్రష్ కట్ కావాలంటే ఈ బ్రష్ కట్ అవైలబుల్ ఉన్నాయి. ఇది 2 స్ట్రోక్ లో ఉన్నది, 4 స్ట్రోక్ లో ఉంది, 2 స్ట్రోక్ బ్యాక్ ప్యాక్ ఉంది, సైడ్ ప్యాక్ కూడా ఉంది. సైడ్ ప్యాక్ కూడా 4 స్ట్రోక్ సైడ్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ 2 ఉన్నది. ఇది 8,500 కంటే 12,000 వరకు అవైలబుల్ లో ఉన్నాయి వీటి కాస్ట్. ఆ తర్వాత మళ్ళా ఇంకా మ్యాట్లు ఉన్నది, మ్యాట్లు కూడా ఉన్నది. ఆ తర్వాత డైరీ రంగంలో ముఖ్యమైన ఈ షెడ్ క్లీనింగ్, షెడ్ ఆవుల క్లీనింగ్. దీనికోసము 2 HP నుంచి 3 HP వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మోటారు ప్లస్ HDP పంపు. ఈ మోటార్తో ఆవులు కడుక్కోవచ్చు, షెడ్ కడుక్కోవచ్చు. ప్లస్ మన దగ్గరలో ఏదైనా పొలం ఉంటే కరెంట్ అవైలబుల్ ఉంటే పొలానికి మందు కూడా కొట్టుకోవచ్చు. దీనికోసం మందు కొట్టేకైతే కరెంట్ మోటార్ దగ్గరికి అంటే కరెంట్ మోటార్ ఇస్తాము, లేదంటే HDP పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది దానికి. పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇంకా తైవాన్ స్పేర్ కూడా ఉంది. అక్కడ చూడండి, తైవాన్ స్పేర్ కూడా అవైలబుల్ ఉంది. ఈ పెట్రోల్ ఇంజిన్ అయితే 2 HP అయితే 17,500 17,500 నుండి 20,000 వరకు ఉన్నాయి. ఇంకా చిన్నదంటే మామూలు మందు కొట్టుకునేది అయితే 9,500 ఉంది. అక్కడ కూడా చూడండి 2,400 నుండి ఆ పక్క 2,400 అంటే ఇదైతే 2 in 1 సింగిల్ బ్యాటరీ సింగిల్ పంప్ తో వస్తుంది 2,400. ఇది 3 in 1 డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్ తో వస్తుంది. దీని కాస్ట్ వస్తుందన్నా 3,400 పడుతుంది. అదే మాదిరిగా మనకి HDPకి ఆవులు గడికి పైపులు మళ్ళా ఇంకా ఇవేమన్నా స్పేర్ పార్ట్ కావాలంటే చెప్తే మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి. స్పేర్ పార్ట్స్ మన దగ్గరే కాదు, బయట ఏడ తెచ్చినా ప్రతి దానికి స్పేర్ పార్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. డైరీ రంగానికి ప్రతి చాప్ కట్టర్ కానీ, పాల మిషన్ కానీ, బ్రష్ కట్టర్ కానీ, లేదు ఏదైనా సరే స్పేర్ పార్ట్స్ అయితే మన దగ్గర ప్రతి ఒక్కటి అందుబాటులోనే ఉన్నాయి.